మరి చాలా కాలం నుంచి ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఉన్నటువంటి మెలకు వచ్చినట్టుగా తన కుమారుడు కేటీఆర్ని, తన మేనల్లుడు మరి హరీష్ రావుని ఇద్దరిని పిలిపించి ఇంక ఎవరు లేకుండా వారు ముగ్గురు మాత్రమే ఉండి పార్టీలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అనే దాని మీద వాళ్ళు చర్చించుకుంటూ ప్రధానంగా 5 పాయింట్లని తీసుకుని సెలెక్ట్ చేసుకొని వారు ముందుంచుకున్నారు. మొదటిగా అంటే ఈ ఫిరాయింపులను ఎలా ఆపాలి. ఎందుకంటే ఫిరాయింపులు ఇలాగే కంటిన్యూ అవుతే పార్టీ సభ్యులు కూడా నిర్వీర్యులైపోతారు. మరి క్యాడర్ చెదిరిపోతే పార్టీకి మనుగడే లేదు. అందుకోసం అని చెప్పి కేటీఆర్ వారి ఇద్దరిని కేటీఆర్ని హరీష్ రావుని కూర్చోబెట్టి ఈ సమస్యని ఎలాగ పరిష్కరించాలి అని చెప్పని, ఇంకా ఎవరైతే వెళ్ళిపోతున్నారో అనుకుంటున్నారో వారితో సంప్రదింపులు జరపాలని ఆదేశించాడు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రెండో పాయింట్గా వరుసగా కేసులు పెడుతున్నది, ఇంకా పెడుతూనే ఉంటుంది అనేది అతనికి స్పష్టమైన అవగాహన ఉంది. ఎందుకంటే తను చేసినవే కదా పనులన్నీ కూడా. సో తాను చేసిన పనులే పక్కవాడు చేస్తారన్న సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేకమైన కేసులు పెడుతుంది, వాటిని ఎలాగ ఎదుర్కోవాలి అనేది. ఆ తర్వాత మనకు వచ్చేదంటే ఈసారి జరగబోయే లోక్సభలో కనీస పక్షాన మనం 5 సీట్లైనా సంపాదించకపోతే, మన ప్రాతినిధ్యం లేకుండా ఉంటే లోక్సభలో మనం చాలా చిక్కుల్లో పడతాము. మన సమస్యల గురించి వేరే పార్టీ వారు కానీ ఇంకో వేరే రాష్ట్రాల వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు నా సమస్య గురించి మీరు ప్రస్తావించండి అంటే దానికన్నా అవమానం మరొకటి ఉండదు అని అతను భావిస్తున్నాడు. అది కాకుండా మరి ఇప్పుడు కవితక్కని ఎలాగ బయటికి తీసుకురావాలి అనేది కూడా వారి ముందున్న చాలా క్లిష్టమైన సమస్య. దీని గురించి కూడా వారు చాలా బాగా చర్చించారని తెలుస్తున్నది. కొంతమంది ఢిల్లీ లాయర్లతో కూడా సంప్రదించినట్టు తెలుస్తున్నది. అక్కడ తన అల్లుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి అల్లుడితో కూడా మాట్లాడి వీళ్ళు గైడెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. చివరాఖరికి ప్రభుత్వంపై ప్రజా పోరాటం జరపాలి. ప్రభుత్వంపై ప్రజా పోరాటం జరపాలి అనేది ఎలా ఉంటుందంటే, ఇంతవరకు ప్రజలకి లాభాలే కలిగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల కానీ ఎక్కడ నష్టాలు కానీ ఎక్కడైనా కష్టాలు కానీ లేకుంటే ఎక్కడ వారికి ఎలాంటి సమస్య రాలేదు. ఇలాంటి సమయంలో మన ప్రజల్ని ఎలా రెచ్చగొట్టాలి, ఏదో ఒక పాయింట్ తీసుకొని వాళ్ళని ప్రజల నుంచి ప్రభుత్వాన్ని దూరం చేస్తేనే కానీ మన ప్రజా పోరాటం చేయలేము. కాబట్టి మీరు వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ పరిశీలించి ఎక్కడ వాళ్ళు తప్పిపోయారో, ఎక్కడ వాళ్ళు స్లోగా ఉన్నారో వాటిని గ్రహించి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిందిగా హరీష్ రావును కేటీఆర్ను ఆదేశించారు. మరి కనీసం నిద్రపోతున్న కేసీఆర్ ఈ రోజుకైనా లేచి నిలబడి మత్తు వదిలి, మత్తు అంటే మీరు ఇంకేదో అనుకోకండి బాబు, అవన్నీ అంటే మనం చెప్పుకునే అంటే ఈ రాజకీయ యాక్టివిటీ లేకపోతే మత్తే అంటాం మనం రాజకీయాల్లో. మరి ఈ రాజకీయ మత్తు నుంచి బయటకు వచ్చి నిన్నటి రోజున ఓ ప్రెస్ కాన్ఫరెన్స్గా పెట్టడం చాలా గొప్ప విషయం. బట్ ఏదేమైనా సరే పోరాడాలి, పోరాడితే పోయింది ఏముంది అనే స్థితిలోకి కేసీఆర్ రావాలి. ఎందుకంటే ప్రశ్నిస్తే ఏమవుతుంది, ఏం పోతుంది అనేది ఈ రోజులో నానుడి. అలాగే పోరాడితే పోయేది ఏముంది, ఎలాగ పోవాల్సిందంతా పోయింది. మరి ఈ సంగతి గ్రహించాడో ఏంటో మరి కేసీఆర్ మరి ఈ పోరాటాన్ని దిగుతున్నాడు. మరి ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నిటికన్నా మీదగా సబ్స్క్రైబ్ చేయండి సార్. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ కనుక మీరు నొక్కారంటే మీకు నేరుగా మా యొక్క ఈ మెసేజ్లు మీ చెంతకు చేస్తూ ఉంటాయి. ఇట్లు మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ అనలిస్ట్, గుడి గంటల టీవీ 9. See you. Bye.